హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భాస్కర శతకం నుంచి ఒక పద్యం. మన పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఒకరైనా ఒక్క పద్యమైనా నేర్చుకొని దాని తాత్పర్యాన్ని గ్రహించి నీతి నియమంగా అబద్ధాలు చెప్పకుండా మంచి జనరేషన్ ఫ్యూచర్లో రావాలనేది నా కోరిక. అంటే కోపం వస్తుందేమో కానీ చాలా వరకు అవినీతిమయం మన దేశం. ప్రతి చోట లంచాలి. ఇది మన మీద కించపరుస్తున్నామని కాదు, వాస్తవమైన పరిస్థితులు. అందువల్ల రాబోయే జనరేషన్ అన్న మంచిగా తయారవ్వాలి అన్న ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. ఇందులో పార్టీలకు ఏం సంబంధం లేదు. అదన్నమాట. చదువది ఎంత కల్గిన రసజ్ఞతయించుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిన అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర. ఎంత గొప్పగా ఎన్నెన్నో డిగ్రీలు చదువుతూ ఉంటారు, కానీ సమయానుకూలంగా ప్రవర్తించటం, గర్వం లేకుండా ఉండటం, మంచిగా మసులుకోవటం, ఇటువంటి మంచి గుణాలు కనుక లేకపోతే అతను ఎంత చదువు చదివినా అది నిరర్థకం. ఎలా అంటే బ్రహ్మాండంగా వండినటువంటి వంటకంలో ఉప్పు సరిగా వేయకపోతే ఆ వంటకం ఏ విధంగా అయితే రుచించదో, అదేవిధంగా ఎంత గొప్ప చదువులు చదివామని కాదు, మనకు తగినటువంటి వినయ విధేయతలు సందర్భానుసారంగా మనం ప్రవర్తించగలగటం అనేది ఇక్కడ కవి గారు చెప్పిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.